నాకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, we invite you all, greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప మేలు ఏంటంటే, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ గివెన్ విత్ గాడ్ టు ద పీపుల్, టు ద గాడ్స్ పీపుల్. దేవుడు తన ప్రజలకు చేసిన గొప్ప మేలు ఏంటంటే, లోకములన్నిటికంటే విలువైన దేవుని యొక్క వాక్యాన్ని మనకి ఇచ్చాడు. There are millions and billions books in the Bible, in the world. ఈ భూమి మీద వేల కాదు, లక్షల కాదు, కోట్ల గ్రంథాలు ఉన్నాయి. కానీ ఆ గ్రంథాలన్నింటిలో కూడా ఉచిత మోస్ట్ వాల్యుబుల్ బుక్ ఇన్ ది యూనివర్స్. ఈ సర్వశస్సులు అన్నిటికంటే గొప్ప గ్రంథం ఏంటంటే బైబిల్ గ్రంథం. అమ్మవారు మాట్లాడకండి, ఏమనుకోకండి. అన్నిటికంటే గొప్ప గ్రంథం ఏంటంటే బైబిల్ గ్రంథం. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ బైబిల్ అంటే, గాడ్ యూజ్ టు స్పీక్ విత్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలతో సూటిగా మాట్లాడిన గ్రంథం బైబిల్ గ్రంథం. అటువంటి దేవుని యొక్క వాక్యం మన బైబిల్ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అన్నారు. అదే ఈ దినాన్ని మన జీవితంలో చేసిన మేలు ఏంటంటే, మరొకసారి ఆయన మందిరానికి రావడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి, అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని యొక్క మాటలు వినటానికి. Because the God's word will give the comfort, the God's word will give the salvation, the God's word will lead us into the perfection, the God's word will lead into the heaven of God అంటారు. దేవుని మాట మనకు ఆదరణ, దేవుని మాట మనకి నెమ్మది. ఒక మాట చెప్పాలంటే, ఏమి డివైన్ అండ్ మెటీరియల్ బ్లెస్సింగ్, ఆధ్యాత్మికమైన భౌతిక సంబంధమైన సకలమైన ఆశీర్వాదములు, సకలమైన దీవులు కూడా ఉన్నాయి. ఎందుకంటే మన జీవితాలు సరిచేసే దేవుని వాక్యం. The God's word will give the correction to the mankind. మానవ జాతిని సరిచేసేది దేవుని వాక్యము. మానవ జీవితాన్ని క్రమపరిచేది దేవుని వాక్యము. మానవ జీవితాన్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లి దేవుని వాక్యం. అటువంటి జీవము కలిగిన దేవుని మన సన్నిధిలో ఉన్నాం. సో we are listening the God's word in our life. అందుకని విలువైన దేవుని మాటలు మనం వింటున్నాం. ఒకసారి చూడండి. సో దేవుని వాక్యానికి వెళ్దాం. Those who have the Bible should turn to the book of Habakkuk, chapter 3, verses 1. Old Testament లో 771 పేజ్ నంబర్, 771 పేజీలో ఉంది. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. చాప్టర్ 3 verses 1 and 2. ప్రవక్త యొక్క హబక్కూకు చేసిన ప్రార్థన. బైబిల్లో there are several kinds of prayers in the Bible. ఈ 6,000 సంవత్సరాల మానవ జీవిత గమనంలో ప్రతి మానవుడు ఏదో ఒక సందర్భంలో ప్రార్థన చేస్తాం. Every moment in our life, every part in our life, we used to pray to God. అది యేసయ్య నమ్మిన ప్రజలే కాదు, అన్ని జనులు అవ్వచ్చు. మరి ఏ దేశానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా, ఏ వర్గానికి చెందిన వారైనా, ప్రతి మానవుడు ఏదో ఒక సందర్భంలో జీవితంలో ఒకసారైనా ప్రార్థన చేస్తారు. అందుకని ఇక్కడ వాక్యం చూసినప్పుడు హబక్కూకు కూడా, ఎందుకంటే దేవుడు యేసయ్య చేసిన ప్రార్థన, ఎ ప్రేయర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు. అదే అబ్రహాము చేసిన ప్రార్థన, ఇస్సాకు చేసిన ప్రార్థన, ఎ ప్రేయర్ ఆఫ్ ఐజాక్, ఎ ప్రేయర్ ఆఫ్ జాకబ్, ఎ ప్రేయర్ ఆఫ్ మోసెస్. ఇస్సాకు చేసిన ప్రార్థన, యాకోబు చేసిన ప్రార్థన, మోసే చేసిన ప్రార్థన, లేకపోతే ఇలాగ ఏలియా చేసిన ప్రార్థన, ఎలీషా చేసిన ప్రార్థన, సమూయేలు చేసిన ప్రార్థన, పౌలు చేసిన ప్రార్థన, పేతురు చేసిన ప్రార్థన. There are several kinds of prayer in the Bible, in the Old Testament, New Testament. పాతమైన కాలం, నూతన కాలం అనేకమైన ప్రార్థనలు మనకు కనిపిస్తాయి. అయితే ఈ ప్రార్థన ఎవరు చేశారంటే హబక్కూకు. Habakkuk is not an ordinary person. The God has anointed him. The God has blessed him. The God made his life as a blessing unto millions of people. హబక్కూకు అనేకమైన జనాంగాలకి ప్రవక్తగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. The God has a plan. The God has a divine plan about the prophet Habakkuk. అందుకని ఇక్కడ ఏమంటే, ప్రవక్తకు హబక్కూకు చేసిన ప్రార్థన అంట. ఏంట ప్రార్థన? 2వ వచనం, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. ఒకసారి హల్లు చేద్దామా? చాలా
మంది ఎదురు కనిపించలేదు. టూ హ్యాండ్స్ అంటుంది అండ్ విత్ లౌడ్ వాయిస్ హల్లెలూయా. ఇంకా ప్రకాశం చెబుదా, ఇంకా ప్రకాశం చెబుదా. ఈ మాట చూడండి, ఇక్కడ ప్రవక్త హబక్కూకు ఏమని ప్రార్థన చేస్తాడు? నాయనాడాన్ని దీవించాడు ప్రార్థన చేయలే, లేకపోతే నా కుటుంబాన్ని దీవించినాడని ప్రార్థన చేయలే, లేకపోతే నీ సమృద్ధాన్ని నింపునని ప్రార్థన చేయలేదు, నాకు ఆరోగ్యం ఉన్నాయినా, నాకు ఆయుష్యం ఉన్నాయినా, నీ బలము శక్తి ఇవ్వని ప్రార్థన చేయలేదు. కానీ ప్రవక్త హబక్కూకు చేసిన ప్రార్థన ఏమని ప్రార్థన చేశారంటే, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. అమ్మ పెద్దవాళ్ళు వచ్చినట్టు చేసేవాడు ఏంటంటే హబక్కూకు చేసిన ప్రార్థన ఏంటంటే, మన ప్రార్థన అలాగ ఉంటుందంటే, నాయన దీవించిన బ్లెస్ మీ లార్డ్, బ్లెస్ మై ఫ్యామిలీ, బ్లెస్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్ అంటారు. నాయన దీవించిన, నా కుటుంబాన్ని దీవించిన, నా చదువు దీవించిన, నా ఉద్యోగాలు దీవించిన, నా సమృద్ధి నాకు నమ్ముడైనా అని అలా ప్రార్థన చేస్తాం. కానీ హబక్కూకు ఏమని ప్రార్థన చేస్తాడు? యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ఒక్క మాట గుర్తుంచుకోండి, నా గొంతులో ఒకసారి చేయి చూపించాను. Those are listening my voice, please touch your right hand. ఒక్కసారి నీ చేయి చూపించాడు. ఇక్కడ వాక్యం ఏంటంటే, మానవ జీవితంలో భయం ఉండాలి. అంతేనా? మానవ జీవితం ఖచ్చితంగా భయం ఉండాలి. బైబిల్ గ్రంథంలో 365 సార్లు కంటే ఎక్కువ సార్లు భయపడకడన్నాడు. కానీ భయం ఉండాలి. అంటే లోక సంబంధమైన స్థితిగతుల గురించి భయం ఉండకూడదు. ఏమి తింటామని త్రాగుతామని మీరు భయపడకండి అన్నాడు యేసయ్య. అంతేనా? ఆకాశ పక్షులను చూడండి, అవి వెతుక్కోలేవు కానీ ఆ పర్వతాన్ని దేవుడు వాటిని పోషించున్నాడు సాధ్యండి. అంటే మనకి ఏ భయం ఉండాలంటే, యు మస్ట్ హావ్ గాడ్స్ ఫియర్, యు మస్ట్ హావ్ గాడ్స్ ఫియర్ అనాలి. మన జీవితంలో ఏ భయం ఉండాలంటే దైవ భయం ఖచ్చితంగా ఉండాలి. అంతేనా? దైవం లేకపోతే మనం ఆశీర్వదించబడలేవు. మనం ఆశీర్వదించబడాలన్నా, మన జీవితాలు బాగుపడాలన్నా, మన జీవితంలో దేవుని యొక్క సమృద్ధి చేత మనం నింపబడాలన్నా, దేవుని యొక్క సమృద్ధి మనకు కావాలన్నా, మేము భవిష్యత్తు ఉన్నతముగా ఉండాలన్నా, మన జీవితంలో ఏంటి ఉండాలి తెలుసా? దైవ భయము, ద గాడ్స్ ఫియర్. దైవ భయం. ఒక పొరపాటు చేసే ముందు, అమ్మో ఇది నేరం చేస్తే నాకు దేవుని ఉగ్రత వస్తుందేమో, మనుషులు భయపడకపోవచ్చు మనము. అంతేనా? కొన్నిసార్లు మనుషులు భయపడి, నీ భర్తకో, నీ భార్యకో, నీ బిడ్డలకు భయపడకపోవచ్చు. నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నీకంటే పెద్ద ఆఫీసుకు భయపడపోవచ్చు. కానీ ఎవరు మనకేదో భవిష్యత్తు ఎలా బ్రతుకుతామని భయం మనకి లేకపోవచ్చు. కానీ ఎవరంటే భయం ఉండాలి? యు మస్ట్ హావ్ గాడ్స్ ఫియర్. యు మస్ట్ హావ్ గాడ్స్ ఫియర్ అన్నాడు. అంటే మన దైనందిన జీవితంలో ప్రతి సమయంలో, every moment in our life, every part in our life, every day in our life, every week in the life, the whole life we must have God's fear. మన జీవితంలో ప్రతి సమయంలో ఏ భయం ఉండాలంటే దైవుని యొక్క భయం ఉండాలి. ఏది ఉండాలి? దేవుని భయం. ఎందుకంటే నీకు హబక్కూకు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు చూడండి, అధ్యాయంలో ఆయన నన్ను దీవించినట్టు ప్రార్థన చేయాలి, నీకు నాకు సమృద్ధి ఉన్నాయా అని ప్రార్థన చేయలే, లేకపోతే నా కుటుంబాన్ని బ్లడ్ చేయలేరా అని ప్రార్థన చేయలేదు. కానీ ఏమని ప్రార్థన చేస్తారంటే, యెహోవా నిన్ను గురించిన వార్త విని ఏంటి పడుతున్నారట అంటే, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద పర్టికులర్ వర్డ్ ఆర్ వర్స్ ఆర్ సెంటెన్స్. ఆ మాటకి అర్థం ఏంటి తెలుసా? The Habakkuk having a revelation about the God. అంటే దేవుని గురించిన ఒక ఆశీర్వాదం ఏంటో హబక్కూకు తెలుసు. Revelation, how to receive the blessing of God. అంటే దేవుని ఆశీర్వాదం ఎలా వస్తుందనేది ఎవరు తెలుసు అంటే హబక్కూకు తెలుసు. ఒక మాట తెలుసా? ఒకసారి కుడి చేయి చూపించండి, గొంతున్నలు కుడి చేయి చూపించండి. ఏమా చేతులు మర్చిపోయి ఇట్లాని ఒక మాట తెలుసా? హబక్కూకు నన్ను దీవించినాడు ప్రార్థన చేయలేదు, నా కుటుంబాన్ని దీవించినాడన్న ప్రార్థన చేయలేదు, నా సమాజాన్ని దీవించాడు ప్రార్థన చేయలేదు. కానీ యెహోవా నిన్ను గురించిన వార్త విని నేను భయపడుచున్నా. అలా ప్రార్థన చేసింది తెలుసా? దైవ భయం. అమ్మ ఇంకెవరైనా అవరాసులు ఇవ్వండి, ఒక ప్లేస్ వెంటనే నిలబడిపోయి ఏమనుకోకండి. ఎవరైనా కొంచెం చిన్న వయసు ఇవ్వండి, ఎవరైనా సరే ఒకసారి చూడండి. అంటే దాని అర్థం ఏంటంటే, ఒకసారి చూడండి ఆయన చేసిన ప్రార్థన అర్థం ఏంటి తెలుసా? ఆయన చేసిన ప్రార్థన అర్థం తెలుసా? అంటే దైవ భయం అంటే మన జీవితంలో అన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. అంతేనా? ఏంటి ఉండాలి మనకి? దైవ భయం అంటే. ఒకసారి చూద్దామా? తిమోతి రాసిన మొదటి పత్రిక, తిమోతి రాసిన మొదటి పత్రిక, ద ఫస్ట్ ఆఫ్ తిమోతి చాప్టర్ 4 verses 8.
తిమోతి రాసిన మొదటి పత్రిక 4:8. బలహీనమైన సాధకము కొంచెం మట్టుకే శరీర not the Paul is writing in the first epistle of Timothy. తిమోతి రాసిన మొదటి పత్రికలో ఇక్కడ పౌలు ఏమని రాస్తున్నాడంటే, ఏమని రాస్తున్నాడమ్మా? శరీర సంబంధమైన సాధకము ఏ సాధకమంట? శరీర సంబంధమైన సాధకం. ఆదివారం మంచి మనకి అట్నకు వచ్చి గుర్తొచ్చేది ఏంటంటే సార్, మటన్ షాపు, చికెన్ షాపు, చేపలు ఎక్కడ దొరికి తీసుకుంటాం. మంచిది అమ్మా. ఆ చేపలు మంచి చేపలు తీసి బాగు చేసుకుంటా అలా పెరిగి మీద పెడతామా? ఏం చేస్తాం? కుక్ ద ఫిష్ ఆర్ చికెన్ ఆర్ మటన్, వి హావ్ ఎ ప్రాసెస్ అంతేనా? మంచిగా ఆ చేపల్లో చికెన్ మటన్ వాటర్లో కడగాలి, మొక్కలు కోసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి అంతేనా? శుభ్రం చేసుకుని బాగా వాటర్ క్లీన్ చేసిన తర్వాత కొంచెం నూనె వేసి, ఉల్లిపాయలు వేసి, టమాటాలు వేసి, ఇవి వేసి, మసాలా వేసి, చికెన్ మటన్ వేసి ఏం చేస్తున్నాం? అది ప్రాసెస్. అంటే మన దైనందిన జీవితంలో అది ఒక అభ్యాసము. మన జీవితంలో అనేక అభ్యాసాలు ఉంటాయి. ఒక డాక్టర్ అవ్వాలంటే ఈజీ కాదు, ఒక ఇంజనీర్ అవ్వాలంటే ఈజీ కాదు, ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే ఈజీ కాదు. ఎంతో ప్రాక్టీస్ చేయాలి. అమ్మా, క్రికెట్ మ్యాచ్ మీరు చూస్తాను తెలియదు కానీ ఈరోజు మంచి మ్యాచ్ ఉంది, 24th మ్యాచ్ అంతేనా? ఆస్ట్రేలియాకి ఇంటే మంచి మ్యాచ్ ఉంది. నేను మినిస్ట్రీలో నా సేవలో బిజీగా ఉన్నప్పుడు చూడను కానీ ఎప్పుడైనా కొంచెం ఫ్రీ టైం ఉందని చూస్తాను అంతేనా? ఇదంతా ఏంటమ్మా? ఒక క్రికెట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవ్వాలంటే ఎంత అభ్యాసం ఉంటుంది మీకు తెలుసా? వారు చిన్న వయసు నుండి 10 సంవత్సరాల వయసు, 8 సంవత్సరాల వయసు నుండి వాళ్ళు ఏం చేస్తారు? ప్రాక్టీస్ చేస్తారు. అలా ప్రాక్టీస్ చేసి ఒక కాలం వచ్చేటప్పటికి ఈ ప్రపంచంలో ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. అంటే లోకంలో చూసినప్పుడు there are two kinds of practices in the world. ఈ భూమి మీద 2 రకాల సాధకాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన సాధకము, రెండవదిగా ఆత్మ సంబంధమైన సాధకం. ఈ శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుగా మనకు పనికొస్తుంది అంతేనా? మన ఎవరి కాలంలో మంచి బాడీ బిల్డింగ్ చేసి మనకి కండలు తిరిగిపోతాయి. 50 సంవత్సరాలు వచ్చింది, ఏంటవుతాయి కండలు? ఏంటవుతాయి? 60 సంవత్సరాలు వచ్చాయి. ఎంత ప్రాక్టీస్ మిస్ ఓల్డ్ అయినా 60 సంవత్సరాలు వచ్చింది, శరీరం ఏంటవుతుంది? ముడతల పట్ట స్టార్ట్ అవుతుంది. ఎవరి కాలం మంచిగా ప్రాక్టీస్ చేసిన వాడే. ఇప్పుడు క్రికెటర్స్, ఫుట్బాల్ ప్లేయర్స్ ఎంతో సాధకం చేస్తారు, ఎంతో ప్రాక్టీస్ చేస్తారు. కానీ 30 సంవత్సరాలు వచ్చేది ఎంత అయిపోతుంది? రిటైర్ అయిపోతుంది. అంటే ఎంతవరకు పనికొచ్చింది ఆ సాధకం? కొంతమందిగా పనికొచ్చింది. ఈ శరీర సంబంధమైన సాధకం మనకి భూమి మీద పనికొస్తుంది. కానీ తర్వాత మనకి ఏమని తెలుసా? దైవ భక్తి. కానీ ఏ భక్తి అంట? ఒక మాట గుర్తుంచుకోండి, భక్తి అనే భయం లేకుండా భక్తి రాణించదు. నేను చెప్పింది అర్థమైందా? భయము లేకుండా వితౌట్ ద గాడ్ ఫియర్ ద డివోషన్ నెవర్ ద డివోషన్ విల్ ఫైల్. మన జీవితంలో భక్తి అనేది ఎప్పుడు మనకు పనికొస్తుందంటే, భక్తి అనేది ఎప్పుడు రాణిస్తుందంటే, ఆ భక్తి కంటే ముందు ఏంటుందా తెలుసా? భయం ఉందా? అయ్యో నా దేవుడు నన్ను చూస్తున్నాను, అయ్యో నా దేవుడు నన్ను చూస్తున్నాను. ఒక ఆదివారం ఆరాధనకి వెళ్ళకపోతే, అమ్మో దేవుని మందిరానికి వెళ్ళకపోతే దేవుని గాడ్స్ బ్లెస్సింగ్ మిస్ అయిపోతానేమో, దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకుంటానేమో, ఈ దినాన్ని ఉదయం లేచినట్టు దేవుని మోకరించకపోతే ఈ దినముడు అక్కడ సమృద్ధి ఉండదేమో అంటే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటారు. అందుకని ఇక్కడ మాట చేస్తున్నప్పుడు ఇక్కడ పౌలు ఏమంటాడంటే, శరీర సంబంధమైన సాధకము ద ఫిజికల్ ప్రాక్టీస్ విల్ హెల్ప్ ఇన్ ద వర్డ్ ఓన్లీ. అనగా శరీర సంబంధ సాధకం ఈ భూమిగా పనికొస్తుంది. కానీ దైవభక్తి అంట ఎప్పుడు జీవవిషయంలోను అంతేనా? అంటే భూమి మీద ఉన్నప్పుడు మనకి దైవభక్తి పనికొస్తుంది. ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత దైవభక్తి వస్తుంది, మనకి పనికి వస్తుంది. ఒక దినాన అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీనుడై ఉంటాడు. ఆ కోట్ల దేవదూతల చేత ఇదిగో సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడని మాట స్తుతింపబడుతున్న మన పరమ తండ్రి అయిన దేవుడు, మన రక్షకుడు, విమోచకుడైన యేసయ్య ఆ ధవల సింహాసనం మీద ఆశీర్వదించాడు. ఆ దినాన్ని ఏమంటాడు తెలుసా? ఇదిగో నా కుమారుడా, నా కొరకు నువ్వు ఆత్మను రక్షించావు. ఇదిగో నా కుమార్తె, 8 దినాల ఉపవాసం ఉన్నాం. ఇదిగో నీకు జీవ కీర్తిస్తున్నాను, ఇదిగో నీకు మహిమ కీర్తిస్తున్నాను, ఇదిగో నేను పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థానంలో నిలుస్తున్నాను. ఆ దినాన దేవుడు మన గౌరవించాలంటే ఇఫ్ గాడ్ వాంట్ టు హానర్ us, ఈ లోకములో ఏడు కలిగి ఉండాలి దైవభక్తి.
మళ్ళా చెప్తున్నారు, భక్తి అనేది ఎప్పుడు రాణిస్తుందంటే కేవలం భక్తి వెనక భయం అనేది ఉండాలి. భయం లేకపోతే భక్తి అనేది ఎప్పుడు రాణించదు. మరొక మాట చూద్దాం, ప్రసంగి గ్రంథం 5:1. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్స్ ఇన్ ద బైబిల్. ప్రసంగి గ్రంథం 5:1. ప్రసంగి గ్రంథం 5:1. అమ్మ ఒకసారి బైబిల్ అందరూ తీయండి ఒకసారి. ఓపెన్ అప్ బైబిల్. అరెకార్డ్ ఆల్ ద కాంగ్రెస్ ఓపెన్ అప్ బైబిల్. ఎందుకంటే బైబిల్ కంపల్సరీగా మనం ఓపెన్ చేయాలి. మనం అనుకోవచ్చు, అమ్మ నాకు చదవడం రాదేమనుకోవచ్చు. ఒక మాట తెలుసా, దేవుని వాక్యం అంటే మనకు ఆశీర్వాదం. Listen in the cards of God is a blessing. In the same manner, opening the Bible is a blessing. దేవుని వాక్యం బైబిల్ ఏదో ఖచ్చితంగా మనం తెరవాలి. ఇప్పుడు తెరిచి చదవాలమ్మా. నీవు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు ఏంటమ్మా, నీవు దేవుని అన్ని గోటు టెంపుల్ నువ్వు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన ఎలాగుండాలంట? ఎలాగుండాలమ్మా? అంతేనా? ఆడవాళ్ళ గొంతులో చేయి చెప్పించిందమ్మా. వంట ఉన్నప్పుడు ఎలాగుండాలి అమ్మా? చెప్పండి. వంట ఉన్నప్పుడు జాగ్రత్త లేకపోతే ఏంటైపోతుంది? ఓ పాస్టర్ గారు తాలింపు ఏది పెట్టారు. ఎందుకంటే నీళ్ళు తాను వంటగదికి వెళ్ళాను. ఆ తాలింపు ఏదవుతుంది? వెంటనే ఆ కొంపను పడుతుంది. వంటగది ఉన్నాడు ఆడ ఎలా పడతాను ఉన్నారు అనుకోండి, ఏంటైపోతుంది? నేను బండి మీద డ్రైవ్ చేసుకుని వెళ్తాను, మంచిదే. కానీ బండి మీద వెళ్ళినప్పుడు ఏంటి కావాలి నాకు? అంతే. విశాఖపట్నం ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. బండి డ్రైవ్ చేయడం ఈజీ కాదు. ఒక కార్లో ప్రయాణం చేస్తున్నాం, ఏంటి కలిగి ఉండాలి? ఒక బస్సు ఎక్కామనుకోండి, డ్రైవర్ ఏదైనా మామూలుగా తూతూ నిద్ర లేకుండా డ్రైవ్ చేసిన అనుకోండి, ఆ బస్సు ఎక్కిన 100 మంది కూడా ఏంటవుతారు? అన్నిటిలో జాగ్రత్త అవసరం. మనకి ఒక ఆడవాళ్ళు వచ్చినప్పుడు జాగ్రత్త ఉండాలి. మగవాళ్ళు బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు జాగ్రత్త ఉండాలి. మరి రోడ్డు మీద ప్రయాణం చేసినప్పుడు మనం జాగ్రత్త తీసుకుని రోడ్డు మధ్యలో ప్రయాణం చేస్తాం అనుకోండి, ఏంటైపోతామమ్మా? ఏదో ఒక యాక్సిడెంట్ అయిపోతాం. అంటే మన దైనందిన జీవితంలో జాగ్రత్త అనేది ప్రతి విషయంలో మనకు అవసరం. అదే విధముగా నువ్వు దేవుని మందిరమునకు పోవున్నాడు. When we go to the temple of God, మనం when we go to the temple of God, we have to observe our thoughts, our images. మన జీవితంలో దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలాగుంటారు? జాగ్రత్తగా ఉండాలి. అంతేనా? మీ మనసులో ఏముంది నాకు తెలియకపోవచ్చు, ఎవరు తెలుసు? God knows every part in our life. మన జీవితంలో ప్రతి అంశము దేవునికి తెలుసు. దేవునికి తెలియదంటే ఏమి లేదు. God knows everything. దేవునికి అన్ని సమస్తము తెలుసు. దేవునికి ఆయన జ్ఞానానికి అతీతమైనదంటే ఏమి లేదు. యోహాను సువార్తలో మాట ఉంటుంది, ఏమంటే తెలుసా? యేసు అందరినీ ఎరిగిన వాడు, ఆయన మనుషుని యొక్క ఆంతర్యం ఎరిగిన అంటే మానవ హృదయములు ఏముందో మీకు అసలు నాకు తెలియకపోవచ్చు. అంతేనా? ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యలో ఉన్నాం. ప్రతి ఒక్కరు ఏదో ఒక లోటులో ఉన్నాం. ప్రతి ఒక్కరు ఏదో ఒక లేవులో ఉంటాం. అంతేనా? ఒక ఉద్యోగం లేదన్న లోటు, ఒక వ్యాపారం సరిగా లేదన్న లోటు, ఆరోగ్య సంబంధమైన సమస్యలు అనే లోటు, నాకు అప్పుల బాధలు అనే లోటు, సమృద్ధి లేదన్న లోటు. ఇలాగా మన జీవితంలో అనేకమైన లోట్లు ఉంటాయి. మరి అమ్మ నడవలేడు, ఒకసారి ప్లేస్ మన వాళ్ళు. కాబట్టి మన జీవితంలో అనేకమైన లోట్లు ఉంటాయి మనకి, కానీ అనేకమైన లోట్లు ఉంటాయి. అందుకని ఒకసారి చూడండి, ఇక్కడ ఎవరు రాస్తున్నారనే మాట, నేను దేవుని మందిరంలో పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని ఎవరు రాశారు మాట? చెప్పండి, ఎవరు రాశారు? The Solomon, the most knowledgeable person in the history of the mankind. మానవ చరిత్రలో అందరికంటే ఎక్కువ జ్ఞానం కలిగివాడు ఎవరంటే సొలొమోను. సొలొమోను కంటే జ్ఞానం అంతకంటే జ్ఞానం ఎవరికి లేదు. 5000 సంవత్సరాల మానవ అందరూ ఎక్కువ జ్ఞానం కలిగిన మోస్ట్ knowledgeable person. ఎందుకంటే the God made the Solomon as the king of Israel in the engage. చాలా ఎవరి కాలంలోనే దేవుడు తీసుకెళ్లి సొలొమోను జనాంగానికి రాజుగా నిలబెట్టాడు, కూర్చోబెట్టి. రాజు అయిన తర్వాత ఒక దినాన్ని దేవుడు కల్లో దర్శనంలో ప్రత్యక్ష సొలొమోను నీకేం కావాలయ్యా అన్నాడు. వెంటనే సొలొమోను ఏమనగా తెలుసా? రాజులంటే బంగారం కావాలైనా, మనుగులు కొద్ది బంగారం కావాలి అని అనలే. నాయన నాకు లేకపోతే నాకు మంచిగా రాజ్యాన్ని విశ్రమ చేయనని అనలే.
లేకపోతే ఏంది నాయనా నాకు చూసినప్పుడు అయితే కొంచెం వైద్యురాలు కావాలి, నా రాజ్యం ఉన్నతంగా వెళ్ళాలి, లేకపోతే శత్రువులు ప్రాణం కావాలి, ఇవేం అడగలే. ఏమన్నాడు? లార్డ్ బ్లెస్ మీ విత్ ద హార్ట్ ఆఫ్ నాలెడ్జ్ అని వెళ్తాడు. అంటే మనం అనుకుంటే జ్ఞానం కావాలన్నాడు, జ్ఞానం కావాలన్నాడు అని అంటాడు, కానీ జ్ఞానం కాదు. ఏమన్నాడంటే జ్ఞాన వివేకము కలిగిన హృదయం ఇమ్మన్నాడు. ద హార్ట్ ఆఫ్ ద విజ్డమ్ అండ్ నాలెడ్జ్. అంటే జ్ఞానము వేరు, జ్ఞాన వివేకము కలిగిన హృదయము వేరు. అంటే సొలొమోను ఎంతో జ్ఞానం ఉంది. అటువంటి సొలొమోను రాస్తున్నాడు కదా, నువ్వు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన ఎలాగ ఉండాలంట? మన ఆలోచనల పరిశుద్ధపరచబడాలి. Our thoughts and images, our plans must be sanctified in the presence of God. మన ఆలోచనలు పరిశుద్ధపడాలి, మన తలంపులు పరిశుద్ధపరచబడాలి, మన ఉద్దేశాలు పరిశుద్ధపడాలి. మనం ఎక్కడికి వెళ్ళినప్పుడైనా మన జాగ్రత్తగా ఉండొచ్చు. కానీ ఒకసారి చప్పలు కొట్టి దేవుని నామమున పడతాం. ఒకసారి హల్లు చేద్దామా, చేద్దామా? మీరు ఎంతమంది టీవీ చూసారు? నాకైతే తెలియదు. కానీ నిన్న మన శ్రీకాకుళం జిల్లా ఒక ఇన్సిడెంట్ జరిగింది. మీరు ఎంతమంది? నేను అనుకుంటాను నిన్న మేబీ సాటర్డే అండ్ ఫ్రైడే, శుక్రవారం శనివారం జరిగింది. అదేంటి తెలుసా? ఒక గుడికి వెళ్ళారంట కొన్ని అని అనుకున్నారంట. ఆర్గనైజ్ 2,000 మంది వస్తారు అనుకున్నారంట. 20,000 మంది 30,000 మంది తెలిసింది. ఆ బార్కేడ్ లైట్ తెగిపోయి తొక్కిసినా జరిగింది. 9 మంది చనిపోయారు. టీవీలో తెలిసింది. ఎక్కడమ్మా ఎంతమంది? 9 మంది చనిపోయారు. ఆ టీవీలో అలా చూపిస్తుంది. కానీ నేను అనుకుంటాను ఇంకా చాలా ఎక్కువ మంది చనిపోయారు. దానికి కారణం ఏంటంటారు? ఎక్కడికి వెళ్ళినా అన్నిలైనా నమ్మిన దేవుడి గుడికో దేవుడికో వెళ్ళేటప్పుడు ఎలాగ ఉండాలి? అమ్మా క్వశ్చన్ తెలుసా? మన చర్చలకు వచ్చిన కాళ్ళే కడుక్కుంటూ వస్తాం. కానీ ముస్లిమ్స్ దగ్గర ఎప్పుడు వెళ్ళాలి? నేను మసీద్కి వెళ్ళాను. ఒక మసీద్ కాదు, చాలా మసీద్కి వెళ్ళాను. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వచ్చి రావడంతో మసీదులోకి వెళ్ళకుండా లోపలికి వెళ్తారు. కాళ్ళే కడుక్కొని శరీరాన్ని శుభ్రం చేసుకుని లోపలికి వెళ్తారు. ఈ విషయం ఎంతమంది తెలుసు? అంటే వాడు అర్థం ఏంటంటే ఆ భగవంతుని సన్నిధికి వెళ్తున్నాం, దేవుడి సన్నిధికి వెళ్తున్నాం, ఎలాగ ఉండాలి? నీ ఎక్కడికి వెళ్ళినప్పుడు జాగ్రత్త పడకపోవచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే సరిగా లేకపోవచ్చు. కానీ అన్ని గోటుగా తెలుపుతాం అంతేనా? ఖచ్చితంగా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ఆలోచనలు కానీ, మన తలంపులు కానీ, మన ఉద్దేశాలు కానీ అన్ని కూడా ఎలాగ ఉండాలి? Our thoughts and images of plans have to be sanctified through the blood of Jesus Christ. అందుకే పౌలు అంటాడు కదా, కొరింథీ రాసిన మొదటి పత్రిక 12వ బలారాధన గురించి రాస్తాడు. అంటే పౌలు అంటే దేవుని అభిషేకం కలిగిన వాడు. అన్నది God has anointed the Paul as the apostle of Gentile peace. అన్నది అపోస్తలుగా దేవుడు పౌలు నియమించాడు. పౌలు ఏమంటాడు తెలుసా? ఎవడు అయోగ్యముగా ఈ రొట్టెను తిను అంటే మనం అనుకుంటాం ఆ రొట్టె ఏముందో రోజు తింటుంటామా? అంతేనా? రొట్టె ఎప్పుడు పడితే అప్పుడే తింటాం. ఎవరికైనా జ్వరం వచ్చి డాక్టర్కి వెళ్ళామనుకోండి, డాక్టర్ మొట్టమొదటి చెప్పేది ఏం తినాలి డాక్టర్ గారు అంటే, అమ్మా అయ్యా నువ్వు ఏం తినక బ్రెడ్ తినంటాడు. ఏమంటారమ్మా? బ్రెడ్ తినండి. అవునా? అంతేనంట డాక్టర్. బ్రెడ్ తినమ్మా, అన్నం తినక, కూరలేదు తినక, రొట్టె తిను, కొంచెం వీలైతే కొంచెం పాలు తాగు, లేకపోతే జ్యూస్ తాగాలి. అంతేనా? రొట్టె రోజు తింటాం. కానీ ఇప్పుడు మనం తీసుకోబోతున్న రొట్టె ఏంటో తెలుసా? దట్ ఈస్ when the pastor or man of God take the bread in his life. ఎందుకంటే ఎప్పుడైతే తన చేతిలోకి ఆ రొట్టె తీసుకొని దేవుని ప్రార్థన చేసామో, the bread will convert to the body of Christ. ఆ రొట్టె ఏమైపోతుంది? దేవుని శరీరంగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం తినబోతున్నాం చెప్పండి? యేసుక్రీస్తు శరీరం. యేసుక్రీస్తు శరీరం తింటున్నాం అంటే మనకి ఎలాగ ఉండాలి? మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. అంతేనా? అమ్మ నేను స్నానం చేసిన ఒకసారి చేయి చూపించండి. ఈరోజు స్నానం చేసి చర్చకొచ్చిన చేయి చూపించండి. నేను చేశాను కదా, మరి ఈరోజు ఎందుకు చేయడం? అమ్మా మొదటి టిఫిన్ నేను రాత్రి భోజనం చేసిన చేయి చూపించండి. కొన్ని ఉపవాసంలో ఇంటి మధ్యాహ్నం వెళ్ళేదాన్ని భోజనం చేసిన వాళ్ళు చేయి చూపించండి. ఏమో నేను రాత్రి తిన్నా, నేను మధ్యాహ్నం తిన్నా, మళ్ళీ ఈరోజు తినడం ఎందుకు? అంటే టేకింగ్ ద ఫుడ్ ద పార్ట్ ఆఫ్ లైఫ్. మన జీవితంలో ఒక భాగము. భోజనం చేయడం ఒక భాగము, స్నానం చేయడం భాగము. మన ఇల్లు ఆడవాళ్ళైతే ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకోవడం భాగం, అంటు తోముకోవడం భాగం, మంచిగా భర్తకి బిడ్డలకు ఉండి పెట్టుకోవడం భాగం. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్.
అదే విధంగా మన జీవితంలో ఇంకో భాగం ఉండాలి. ఏంటో తెలుసా? మనల్ని మనం ప్యూరిఫై చేసుకోవాలి. మనల్ని మన దైనందిన జీవితంలో ప్రతి దినము కూడా యేసుక్రీస్తుకి రక్తము చేత మనల్ని మనం ఏం చేయాలి? You have to purify. You have to purify. You have to purify. మన జీవితంలో దైనందిన జీవితం ప్రతిరోజు ప్రభువు యొక్క అతి అమూల్యమైన పరిశుద్ధమైన నిష్కల్మషమైన రక్తము చేత మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. దీని దగ్గరికి వచ్చినప్పుడు ఎలా పడతారా కాదు, అంతేనా? మనుషులు ఎవ్వరు చూడటం దేవుడు చూస్తాం. God is looking. God knows your heart. God knows your situations. God knows your condition. The God knows every part of our life. ఒక్క మాట చెప్పాలంటే మన గురించి మనకి ఎంత తెలుసు, అంతకంటే మన గురించి ఎవరికి తెలుసు? అంతేనా? అంతేనా కాదా? మన ఎవరికైనా వచ్చి భాస్కర్ కొంచెం పని చేస్తే కాలు బీగెత్తినా అన్నాను. నేను అన్నాను డాక్టర్కి వెళ్ళాము ఒకసారి, కాలు బీగుతున్నాయి అంటే ఏమో ఏదైనా కంప్లైంట్స్ వచ్చేయేమో, అంతేనా? కొన్నిసార్లు మన పరిస్థితి మనకు తెలియకపోవచ్చు, మన ఆరోగ్య పరిస్థితి మనకు తెలియకపోవచ్చు. అమ్మ సాయంకాలం మన దేశంలో ఏం జరుగుతుందో ఎవరైనా చెప్పగలిగితే చేయి చూపించాలి. చెప్పగలమా? వీ కెన్ నాట్. రేపు మన లైఫ్ లో ఏంటవుతుందో చెప్పగలమా? చేయి చూపించాలి. చెప్పగలను. వీ కెనాట్ సే. కానీ ఎవరు చెప్పగలరు? దేవుడు. అంటే గాడ్ నోస్ ఎవ్రీ పార్ట్ ఇన్ అవర్ లైఫ్. ద గాడ్ నోస్ అవర్ నీడ్స్. మన అవసరతలు కొన్నిసార్లు చూస్తాం, మన అవసరత మనకు తెలియదు కొన్నిసార్లు, కానీ ఎవరికి తెలుసు మన అవసరతలు? దేవుడు తెలుసు. అందుకని సొలొమోను అంత జ్ఞానవంతుడు. సొలొమోను రాసిన మాట ఏంటంటే ప్రసంగి గ్రంథం 5:1 దేవుని మందిరమునకు పోవునప్పుడు ఏం చేయాలంట? ఎలా ఉండాలంట? ఇప్పుడే నేను మన వాళ్ళు చెప్పాను, పాపను మాత్రం వాక్యం చెప్పినట్టు ఖచ్చితంగా కూర్చోబెట్టుకోండి అమ్మా వాక్యం వినేటట్టు. అది మా బిడ్డని ఎవరు పెట్టారు? ఏం చేయమన్నారు చెప్పండి. అంటే పిల్లలకి చిన్న వయసు నుండి మనం నేర్పించాలి. We have to teach the children how to have the God's fear. చిన్న పిల్లలైనా సరే అంతేనా? చిన్న వయసు నుండి. నేను లాస్ట్ టైం కొన్నిసార్లు చెప్పాను, మా పాప ఎప్పుడైనా ఏడుస్తుంది అనుకోని అమ్మని ఇస్తారు. ఏం చేస్తుంది తెలుసా? ఏదో కిష్టం కన్న తల్లి చేర్చినట్టు మధ్య పాట పాడుతుంది. అంత ఏడ్చిన బిడ్డ కూడా పాట పాడితే ఆపేస్తారు. ఆ బిడ్డలకి ఏం చేయాలి? చిన్నప్పటి నుండి తల్లి మరియా యేసయ్యకి అదే నేర్పించింది, దేవుడి ధర్మశాస్త్రం. అందుకని మన దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఎలాగుండాలి? మన ఆలోచనలు కరెక్ట్గా ఉండాలి, మన ఉద్దేశాలు కరెక్ట్గా ఉండాలి, అంతేనా? ఏదైనా భూమి మీద 350 400 కోట్ల మంది ఆరాధన చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ అమెరికా, నాట్ ఓన్లీ కంటే నాట్ ఓన్లీ యూరోప్, ఎవ్రీవేర్. ఏదైనా భూమి మీద 250 దేశాలు ఉంటే ఈ 250 దేశాల ప్రజలు యేసయ్యను నమ్ముకున్న అందరూ ఆరాధిస్తారు. 300 నుండి 400 కోట్ల ఉంటారు. అందరూ మందిరాలకు వెళ్తున్నాం, అందరూ దేవుని పాటలు పాడుతున్నారు, అందరూ దేవుని ఆరాధన చేస్తున్నారు, అందరూ దేవుని మాట్లాడుతున్నారు. కానీ దేవుడు ఎవరిని ఆశ్రయిస్తారు? దేవుని ఎలా మన ఒక సరైన ఆలోచన విధానం మనకు కలిగినప్పుడు మన జీవితంలో దేవుని మాటకి మనం ఎంతగా లోపడుతుంటామో అంతగా మనం ఆశ్రయించబడతాం. మన జీవితంలో ఎంతగా దైవమేమో కలిగి ఉంటామో అంతగా మనం సమృద్ధి ఇవ్వబడతాం. అందుకని మాట ధ్యానించినప్పుడు దేవుని మందిరం మనకు పోయినప్పుడు నీ ప్రవర్తన ఎలాగుండాలంట? అమ్మా ఎలాగుండాలి? జాగ్రత్తగా చూసుకోవాలంట. నేను లాస్ట్ అని చెప్పాను, ఎంతమంది జ్ఞాపకం నాకు తెలియదు కానీ ఒకసారి గురుద్వార దగ్గర ఆ సిక్కుల మసీదుకి వెళ్ళాను. నా ముందు కూర్చుని వెనక్కి తిరిగి ఇలాగే కట్టినాడు, నాకు అర్థం కావట్లేదు ఏం కట్టినాడు అన్నా. వెంటనే నా పక్కన కూర్చొని తీసుకుని నాకు చేరిపోయి, మీ తెలుగు వాళ్ళు అంటే అవునండి తెలుగు ఉన్నాను, మీ తలకి కచ్చి పెళ్లి కట్టుకోండి, ఈ మసీదులోకి వచ్చినప్పుడు తలకి ఏంటి ఉండాలి అమ్మా? దేవుని సన్నిధిలో మోకరిస్తాం. ఒకసారి నేను ట్రైన్లో ప్రయాణం అవుతున్నాను, కరెక్ట్గా 12:03 అయింది, నాకు టైం జ్ఞాపకలేదు కానీ నా పక్కన కూర్చున్నాడు అత్తవారు కానీ పెద్ద మాకు 60-70 సంవత్సరాలు. గబగబా కూర్చొని బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ లో దుడ్డుగుడ్లు టవల్ తీసుకుని కింద పట్టేసి ఆ టవల్ మీద ఆయన నమాజ్ చేసుకుంటున్నాడు. సరే అంటే దైవభక్తి మనకి ఏం చేస్తుంది? దేవుని మందిరం మనకు పోయినప్పుడు మన ఆలోచనలు పరిశుద్ధపరచబడాలి, మన ఉద్దేశాలు పరిశుద్ధపరచబడాలి. అదే మనం చూస్తున్నప్పుడు అయ్యో నేను రొట్టె తీసుకుంటాం, రొట్టె అంటే రొట్టె కాదు గుర్తుంచుకోండి. ఆ రొట్టెని దేవుడు ఏం చేస్తున్నాడు?
The bread will convert at the body of Christ. The wine will convert at the bread of Jesus Christ. The holy blood that. ఆ రొట్టెని మనం తింటున్నామంటే మనం ఎలాగంటే వేసే శరీరాన్ని తింటున్నాం. ఆ ద్రాక్షారసాన్ని మనం పానం చేస్తున్నామంటే ప్రభు రక్తంలో మనము పాలు పంపులు పొందుతున్నాం. అందుకే ఇక్కడ ప్రసంగి గ్రంథం 5:1 ఇక్కడ సోమవారం అంటున్నాడు, నేను దేవుని మందిరంలో పోయినప్పుడు ఈ ప్రవర్తన జాగ్రత్త చూసుకో. మరొక మాట సమయం అవుతుంది, చూద్దాం. Psalm 128 128 కీర్తన. Psalm 120. రమ్మ బైబిల్ తెరవండి ఒకసారి. బైబిల్ అందరూ తెరవండి. బైబిల్ ఓపెన్ బైబిల్. ఓపెన్ బైబిల్. Psalm 128 128వ కీర్తన. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు It's a familiar passage of Psalm in the Bible. You see it so many times in our life. మన జీవితంలో అనేక సార్లు ఈ యొక్క మాటలు మనం చదివి ఉంటాము, చాలా సార్లు విని ఉంటాం. అంతేనా? ఆ వచనాలు చూస్తున్నప్పుడు ఎన్ని బ్లెస్సింగ్స్ కనిపిస్తాయి. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు. అంతేనా? 100 కోట్ల ఆస్తి పనులే కానీ తినటానికి లేదు. దానికి కారణం ఏంటంటే అన్ని సమృద్ధులే తినటానికి లేదు. ఎందుకంటే ఈ రోగం ఆ రోగం. అంతేనా? ఒక మాట గుర్తుంచుకోండి, ఒక టానిక్ చెప్పాలంటే లోకపరంగా ఒక టానిక్ ఉంది. కష్టపడేవాడికి ఎప్పుడు ఆరోగ్యం ఉంటుంది. ఎవరికంటుంది ఆరోగ్యము? కష్టపడేవాడికి ఎప్పుడు ఉంటుంది. ఈ కులుపులు చేసుకున్నాడు మట్టి వచ్చేవాళ్ళు వాళ్ళకి ఎలాగొండ తెలుసా? వాళ్ళు చాలా కష్టపడతారు. వాళ్ళకి అసలు ఈ షుగర్లు, బీపీలు, ఇవే కొలెస్ట్రాల్ బాడీలు ఏమి రావు. ఎక్కువ ఫ్యాన్ కింద నుండి చేసిలో ఉన్న వాళ్ళకి మనకి ఏటొస్తుంది? కష్టపడేవాళ్ళు. అంటే మనం చేయగానే అమెరికన్స్, యూరోపియన్స్ అందరూ తెల్లవారు లేచిన 1 గంట సేపు ఖచ్చితంగా వాక్ చేస్తారు. మనకంటే సైకిల్ తొక్కడం మనకు నామోషం ఉంటుంది. అమెరికా, కెనడా, జర్మనీ దేశాలు సైకిల్ తొక్కడం వాళ్ళకి ఏంటంటే గొప్ప. ఎందుకంటే సైకిల్ తొక్కితే ఏంటవుతుంది? బాడీ ఏంటవుతుందమ్మా? 1 వాకింగ్, 2 సైక్లింగ్, 3 స్విమ్మింగ్. ఇది బెస్ట్ ఎక్సర్సైజ్. ఏంటి? 1 వాకింగ్ చేయడం, 2వది స్విమ్మింగ్ చేయడం, 3వది ఏంటవుతుందమ్మా? సైక్లింగ్ చేయడం. మీరు గోవా బీచ్లు బీచ్కి వెళ్ళి విశాఖపట్నం ఉండదు, కానీ త్వరలో అందరూ కంపల్సరీ బీచ్కి వెళ్తారు. వారానికి 2-3 సార్లు అక్కడికి వెళ్ళి మంచిగా ఏం చేస్తారు. కాబట్టి ఒకసారి చూడండి, ఈ వాక్యం చూస్తున్నప్పుడు చాలా ఆశీర్వాదపడి కనిపిస్తాయి. నిత్యముగా నువ్వు నీ చేతుల కష్టార్జితం అనిపిస్తుంది. నువ్వు ధన్యుడు, నీ మేలు కలిగిన, నీ లోగిట భార్య ఫలించి ద్రాక్షవలుడు, నీ భోజన బల చెట్టు, నీ పిల్లలు ఒలివ మొక్కలు ఉంది. యెహోవాయందు భయభక్తి కలిగినోడు ఇలాగ నడుస్తుంది. అంటే బ్లెస్సింగ్స్ అన్ని ఎప్పుడు వస్తాయి చెప్పండి? ఆ కింద కాడ ఆ 128 Psalm 128 రాసిన మొట్టమొదటి మాటలు ఏమని రాస్తారు? యెహోవాయందు ఏంటి కలిగి ఉండాలంట? చూడండి బైబిల్ యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు అంటే ఎవరెంత భయభక్తి కలిగి ఉండాలి? యెహోవాయందు భక్తి కలిగి ఉండాలని రాశారా? చెప్పండి. భక్తి అనడమ్మా భయభక్తులు. గాడ్ ఫియర్. సామెత గ్రంథం మీరు చూడండి, యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు కలిగిన జ్ఞానం అనక మూలం. The fear of the God is beginning of wisdom. The fear of God is beginning of knowledge. The fear of God is beginning of blessing. యెహోవాయందు భయభక్తి కలిగి ఉండుట ఆ జ్ఞానముకు మూలము. యెహోవాయందు భయభక్తి కలిగిన తెలివికి మూలము. యెహోవాయందు భయభక్తి కలిగిన వారు ఇలాగ ఆశ్రయించబడరు. అలాగ అనేకమైన సందర్భ బైబిల్లో ఖచ్చితంగా దైవ భయం అనేది మనకుందా. అదే మాట సులభం రాస్తాడు, నువ్వు దేవుని మందిరంలో పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సమయం అయింది, మూలవాక్యాలు కొత్త హబక్కు గ్రంథం 3వ అధ్యాయము. అంటే దేవుడు ప్రార్థన చేస్తున్నాడు హబక్కుకు, నన్ను దీవించలేనలే, నన్ను ఆశీర్వదించలేనలేదు. కానీ అక్కడ ఏమంటాడంటే, యెహోవా నిన్ను గురించిన వార్త విని నేనేం భయపడుతున్నాను అమ్మా? భయపడుతున్నాను. ఇదిగో నాయనా, నిన్ను గురించిన వార్త విని, ఎవరి గురించి వార్త విని? కలిగిన మన రక్షకుడు విమోచకుడైన యేసయ్య గురించిన వార్త వినినప్పుడంట, యెహోవా నిన్ను గురించిన వార్త విని నేనేంటి పడుతున్నాను? భయపడుతున్నాను. అంతేనా? ఎప్పుడైతే మన దైనందిన జీవితంలో దైవ భయం అనేది మనకు కలిగి ఉంటాం. అంతేనా? ఏదో లాభసప తీసుకోవడం కాదు, ఒక భయముతో, ఒక వణుకుతో
దేవుని సన్నిధిలో మోకరించమంటే ఎలా పడతా మోకరించకూడదు అంతేనా? ఎలా పడతారో మోకరిస్తే అవ్వదు. అంటే నువ్వు స్నానం చేసావా బ్రష్ చేసావా దేనికి అనవసరం, కానీ దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు, దేవుని సన్నిధిలో మనం కన్నీరు కాల్చినప్పుడు, దేవుని సన్నిధిలో జ్ఞాపన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో పాల్చున్నప్పుడు మనకి ఎలాగ ఉండాలంటే దేవుని మాట అంటే మనకి ఏంటి ఉండాలి? భయం ఉండాలి. అంతేనా? పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్స్ కొంతమంది తెలుసు, కాలేజ్కి వెళ్ళినప్పుడు లెక్చరర్. ఇప్పుడు ఎవరు వస్తుందంటే లెక్చర్స్ మా భయపడలేదు, కానీ మేము అంచుమించు ఒక 2 days బ్యాక్ నేను ఇంటర్మీడియట్ డిగ్రీలు చేసినప్పుడు ఎలా కూడా తెలుసా, మా లెక్చరర్ అయితే నాకు సత్యనారాయణ గారిని ఇప్పుడు జ్ఞాపకం ఉన్నాడు. సత్యనారాయణ గారిని వజ్రపాలెంలో ఉంటాడు, పిల్లలకి కాలేదు. ఆయన లెక్చర్ మంచి లెక్చర్. అది నన్ను నా పక్కన ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే క్లాస్ అవుతున్నప్పుడు, అరే ప్రభుదాస్ నీవు ఎక్కువ మాట్లాడవని కర్రించి కొడతాను రండి. ఆ రోజున ఒక దెబ్బ కొట్టినా మా లెక్చరర్ కొట్టాడు కదా. ఇప్పుడా అమ్మకు మాట అంటే ఏడొస్తుంది వాడికి, అమ్మకు మాట అంటే ఏడొస్తుందమ్మా, ఏడొచ్చినప్పుడు కోపం. నాన్న ఒక మాట అంటే ఏమంటుంది, లెక్చరర్ టీచర్ మాట అంటే ఏడొస్తుంది కోపం. ఎందుకు చిన్నపిల్లలు చంటి పిల్లలు ఒక మాట కోపడమనుకోండి అంతేనా? కాబట్టి మన దైనందిన జీవితంలో దైవ భయం కలిగి ఉంటాం. దైవ భయం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు దేవునికి, ఎందుకంటే ఆ ప్రివిలేజ్, ఆ ప్రత్యక్షత ఆ పక్క కుది కాబట్టి ఉన్నాడు కదా. యెహోవా నిన్ను గురించిన వార్త విని నేను భయపడుచున్నాను. ఆ తర్వాత కాలంలో అబక్కి గ్రంథము రాసిన తర్వాత, దైవ భయం అబక్కకి అలవాటు చేసుకున్న తర్వాత, ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక దినాల్లో the God made Habakkuk as a prophet unto the millions of people. లక్షల మంది కోట్ల మంది ఆశీర్వాదంగా మరి ప్రవక్తైన హబక్కూకు దేవుడి మాట దీవించి ఆశించను గాక. తల వంచి కర్మచుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ రాజ్యము కలిగిన దేవాన్ని వందనాలు తెలుస్తాం. నువ్వు గొప్ప దేవుడివి నాయనా, నువ్వు అద్భుతకాడివి, ఆలోచన కర్తవు, ఎంతైనా నమ్మదగిన దేవుడి తండ్రి. ఎంతవరకు పాటల ద్వారా ఈ నామాన్ని మహిమ తెచ్చుకున్నావు తండ్రి. నేను ఆ స్థితార్థులను సన్నిధించండి. నేనానికి వదల అవునైనా తల్లి ఇద్దరు అక్కడ హబక్కూకు అంటున్నాడు, యెహోవా నిన్ను గురించిన వార్త విని నేను భయపడుతున్నా. అవునైనా తండ్రి, నైనా నీ మాట విన్నాడు భయపడా తండ్రి. రెండవదిగా నన్ను సొలొమోను అంటున్నాడు ప్రసంగి గ్రంథం 5:31 నేను దేవుని మందిరంలోకి పోతున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు తండ్రి. నేనా అది ఇంకా పౌలు మొదటి తిమోతి రాసినప్పుడు నేనా తండ్రి, నేను దైవభక్తి అంట శరీర సంబంధం సాధకం కొంచెం మటుకు ప్రయోజనం కాదు, ఆత్మ సంబంధమైన సాధకం తండ్రి. ఇప్పుడు జీవవిశ్వని భూమి మీద లోకాలు విడిచిపెట్టి కూడా పట్టుకు వస్తుంది. అది ఆశీర్వాదం, అది సమస్తం మేలుకరమని తండ్రి పౌలు రాస్తాడు తండ్రి. అదేగా తండ్రి నా సొలొమోను మరొక మాట రాస్తున్నాడు తండ్రి. దాని తండ్రి యెహోవా యందు భయభక్తి కలిగి ఆయన త్రోవలో నడిచేవారు అందరూ తండ్రి అంటున్నాడు. ఈ మాటలన్నీ నీ బిడ్డల జీవితం నెరవేర్చినాను. నేను బిడ్డల దైవభక్తి కలిగి నీ వంటి ఎవరైతే నా మాట విని వడుకుచుంది, ఇంకా చాలా రిఫరెన్స్ బైబిల్లో ఉన్నాయి తండ్రి. ఎవరైతే నీ మాటకి వడుకుచుండే వారిని నేను దృష్టించే దేవుడు తండ్రి. వీరికి నలిగిన మనస్సును నువ్వు అలక్ష్యం చేసేవాడు కాదు తండ్రి. నేను ఈ బిడ్డలందరినీ ప్యూరిఫై చేసి సైంటిఫై చేయను. నేను వాక్యం బిడ్డల దుమ్మలో సరిచేసి అందరికి సరైన పైకి కదా అందుకని ప్రాముఖ్య మెసేజ్ యూట్యూబ్లో ఫేస్బుక్లో ప్రతి ఒక్కరు తీర్చినాను. నేను హైదరాబాద్ జాయిస్ స్టాఫ్ బిజినెస్ తీర్చాను. నేను తన శైలేష్ భద్రపరిచాను. అందరూ పైకి కదా పేద కుటుంబాలు తీర్చినాడు. నేను నా చిన్నపాలని మెరిసి దీవించినాడు తండ్రి. నేను ఆడికి వందనాలు తండ్రి. నేను అమెరికన్ సిటీ రాజచక్ర గాజీ కుటుంబాలు, యూరోప్లో హంగేరిలో మోహన్ కుటుంబాలు తండ్రి. నేనా తండ్రి ఇంగ్లాండ్ పిలిచి చేస్తున్న తండ్రి. నేనా తండ్రి నీకు వందనాలు చేసిన హరితాన్ని బీసీ గొప్ప జరిగించాను. కుమార్ గారు కాబోయే తండ్రి రాజేష్ గారు తండ్రి జర్మనీలో జాబ్ చేస్తాను, జాబ్ నడుపుతున్నాడు పెట్టినాం. న్యూజిలాండ్లో జాన్ రేడు కుటుంబాలు దీవించండి కదా. తండ్రి హైదరాబాద్ నుండి వినయ్ గారు వచ్చారు తండ్రి. శుభ భర్త తండ్రి. వినయ్ గారు మళ్ళా హైదరాబాద్కి వెళ్ళి పేరెంట్ని సన్నిధించి నడిపిస్తున్నారు కదా. ఆడికి వందనాలు తెలుస్తున్నాం తండ్రి. అదే ప్రవీణ్ మాకు సర్వీస్ చేస్తున్నాం, ఆ సర్వీస్ దీవించినాం. అందరం చనిపోయి వెళ్దాం. వెంకట రత్నాలు గారికి రత్నం గారికి ఇరువురి బలమే చెప్తున్నాను పెట్టాను. జానబాబు గారిని మేరీ గారు ఇచ్చిన బిడ్డ అన్ని యునైటెడ్ దీవించినాం. దాని గారు వ్యాపారం దీవించు. సారమ్మ గారు శెట్టి గారు వంగారు చేసిన వ్యాపారాన్ని దీవించినాం. నా పక్కన కేశవ్ గారు మనవడు కుమారుడు కోడలు మణి గారు చేసిన వ్యాపారాన్ని దీవించినాం.
కమలం గారికి, వర్ధన్ గారికి, ఇరువురికి బలవశక్తి బలవశక్తి ఆరోగ్యం నడిపించినాం. మా సంఘంలో వృద్ధులైన వారు ఉన్నారు తండ్రి. తండ్రి శ్రీకాంత రూతమ్మ, పప్పకేశమ్మ, శారమ్మ, కేశమ్మ తండ్రి, తండ్రి వీరందరికీ ఉత్తరమ్మ తండ్రి, పాపమ్మ గారు తండ్రి, వీరందరికీ బలవశక్తి ఆరోగ్యం ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మందిరేశ్వరు కూడా గొప్పగా జరిగించు. తల్ల మందిరికి ఆరాధన చేయడానికి గొప్పగా ఇచ్చారు. నేనానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేనానికి వందనాలు రత్నవారి గారి తండ్రి కుటుంబానికి ఆదరిస్తున్నందుకు వందనాలు. రాజేష్ కూడా తన సంపూర్ణ అదర్శరించాలి పై కదా, పెద్దగా రెండు చెల్లిపై, పెద్దగా రెండు చెల్లిపై మనం చేతులు దోస్తున్నామమ్మా, పెద్ద రెండు చెల్లిపై కదా పరిశుద్ధాన్ని అందరూ ఎక్కిపించి రాజేష్ ఆరోగ్యంగా ప్రార్థన చేస్తాం. దినదినానికి రాజేష్ కోరుకుంటున్నాడు. ఇంకా పరిపూర్ణ ఆరోగ్యం కల్లా నాకు చేస్తాం. ప్రతిని సురేష్ కుమార్ గారు తీర్చినాం. సురేష్ కుమార్ గారు జాబ్ పర్మిట్ రావడానికి పిలిచారు, నడకపోతే ప్రసన్న కూడా తన గుహాన్ని ఎలా చచ్చిపెట్టుకోవాలి జ్ఞాన ప్రసన్న ఇచ్చారు. బిడ్డల తండ్రి చిన్నపైకి శాంతిమూర్తి గారు కూడా జ్ఞానం మంది వయసు నీతిలో మనిషి గొప్పగా ఇచ్చారు. అందరూ ఇచ్చారు పైకి కదా. రత్న గారు మా మధ్యలో నడిపించారు తండ్రి. విక్రమ్ గారు 3వ కుమార్తె నర్సీపట్నం వచ్చారు. రత్న గారు దీవించి, ప్రకాష్ గారు దీవించి, వారి కుమారుడు ప్రైవేట్ స్టడీస్ లో మంచి ఉన్నత ₹1,00,000 జీతగాన్ని చేశారు. వారి కుమార్తె స్టడీస్ గొప్పగా జరిగించడానికి ప్రార్థన చేస్తున్నాను. సోమేశ్వరం ప్రణాళిక నెరవేర్చారు. ఇలాంటి గంటలు చిత్రమైతే మార్పులు సాధించాను. విశాఖపట్నంలో చిత్రమైతే ఇక్కడ ఆ జాబ్ గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ అవడానికి పొందారు. కూడిన ప్రతి ఒక్కరిగా నా పేరు పైన దీవిస్తున్నాం తండ్రి. తండ్రి లక్ష్మి గారు వారి బంధువులు చనిపోయారంట తండ్రి. తల్లి గారు తండ్రి, నా తండ్రి ఇక మాతో కూడా ఆదరించు. ఆ బర్రెల కడగ జడానికి పొందచ్చు. అందరూ ఒక్కసారి చనిపోయి కదమ్మా. నేను ప్రత్యేకంగా అప్పలరాజు గారు సువర్ణ గారు ప్లాన్ చేస్తున్నాం తండ్రి. అప్పలరాజు గారు తండ్రి గారు రాజువారిని నీకు నిర్దించేస్తుంది. ఆ బర్రె గడగ జరిగించే ఈ బుధవారం తండ్రి బుధవారం దగ్గర జ్ఞాపకాల కోట జరగబోతుంది. అప్పలరాజు గారు తండ్రి గారు ఆ జ్ఞాపకాల కోట జరగడానికి అనేకులు వచ్చి ఆదరణ పొందడానికి పొందించండి. నేను సువర్ణ గారి బిడ్డలు కూడా దీవించుకొని నన్ను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి నన్ను రేణుకి గారికి మంచి ఉన్నత ఉద్యోగం నడిపించినాం. యశుబాన్ని సింధురాగడి దర్శనపాలు విక్రపాలు నేను దీవించడానికి కొందరు ఆచరిస్తున్నాను తండ్రి. దగ్గర తల్లి గారు వచ్చారు తండ్రి. ఇక మాత్రం బలమశక్తాన్ని తండ్రి. అదేవిధంగా తండ్రి మంగారు నారాజు గారికి మంచి మనవరాలు ప్రసాద్ కుటుంబం తండ్రి. మీరు తప్ప మంచి పెట్టించారు తండ్రి. ఆ బిడ్డ కూడా జ్ఞానం మంది వహిస్తున్నారు. నీదైనా మనుషుల వదినానికి రూపంగా ఇచ్చారు. మన మణి గారి కూడా షాప్ పెట్టుకున్నాం. ఆ షాప్ కూడా వ్యాపారం బాగా జరగడానికి రూపంగా ఇచ్చారు. రవి కూడా ఇంజనీర్ కాబట్టి ఉన్నత ఉద్యోగం నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను ఆ బ్రహ్మలకు కూడా మంచి జాబ్ ఇచ్చాను తండ్రి. ఉన్నత వచ్చి నడిపించినాను అని మీరు ఆదరించండి తండ్రి కదా. దగ్గరగా కుమార్తె కృష్ణ గారి రాజ్యంలో ఉన్నారు తండ్రి. నేను జస్వంత్ స్టడీస్ లో నీ గొప్ప కాదు జరిపించినాను తండ్రి. రవి నాకు డైరీలో జాబ్ ఇచ్చారు. జాబ్ ఉన్నత నడిపించినాను. రాణి కథలు ఆచరిస్తున్నాం తండ్రి. నేను ప్రైవేట్ కూడా ఎగ్జామ్కి వెళ్ళింది తండ్రి. ఎగ్జామ్ కూడా మంచి ర్యాంక్ లో పాస్ అవడానికి కూడా ఈ కృపణ దయచేసి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి నీ కథలు ఆచరిస్తున్నాం. నేను దుబాయ్లో పాల్పడిన కుటుంబాలు నాకు చేసిన జాబ్ ని రమణ గారు, కిషోర్ గారు, రమణ గారిని, ప్రసాద్ గారు, కుమార్ గారు వారు చేసిన జాబ్స్ ని వారి కుటుంబాలు దీవించినాం. నాకు సాధ్యాలుగా సుకుమార్ గారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదే గారిని కొనలు ఆచరిస్తున్నాం తండ్రి. తండ్రి దుబాయ్ సేవ చేస్తున్నా ఎలిసా భాస్కర్ వారి సంఘాన్ని, కిషోర్ గారి వారి సంఘాన్ని, వారి సంఘాన్ని కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కొనలు ఆచరిస్తున్నాం తండ్రి. ఊళ్ళో ప్రతి ఒక్కరిని ఇక్కడ పేరు పేరున దీవిస్తున్నాం తండ్రి. కొనలు తండ్రి. మా చుట్టుపక్కల అందరూ దీవించినాం. అందరం పైకెళ్దాం. మక్కడిపల్లి గ్రామం కొరకు, మా విశాఖపట్నం కొరకు, మా ఆంధ్ర రాష్ట్రం కొరకు, భారతదేశంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మా భారతదేశం గొప్పగా జరిగించినాం. కొన్ని వారం తుఫానికి కొన్ని వేల మంది లక్షల మంది విలాసాలు అయిపోయారు. వారందరినీ మీరు ఆదరించమని ప్రార్థన చేస్తాం తండ్రి. నన్ను కూడిన ప్రతి ఒక్కరు కూడా నన్ను పేరు పేరు దీవిస్తున్నాం తండ్రి. నేను లక్ష్మ గారు మా మధ్యలో తీసుకొచ్చాను. నీకు చేస్తాం తండ్రి. సుబ్రహ్మణ్య కుటుంబాన్ని కూడా రక్షణ దయచేది. బాను రాంబాబు గారి కుటుంబాన్ని కూడా రక్షణ దయచేమని ప్రార్థన చేస్తాం. అన్నవాళ్ళు దీవించిన అన్న మల్లుడు కూడా ఎప్పుడైతే ప్రస్తుత విదేశాలు అంటే మార్గం సరాలో చేయమని ప్రార్థన చేస్తాం తండ్రి. ఒక సహోదరు పేరు మంచిది వెనక్కి కూర్చున్నారు. అని కుమారుడు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నాం. నీ కుమారుడు కూడా స్వస్థను ప్రకటిస్తున్నాం తండ్రి. నేను బదులు ఆచరిస్తున్నాం తండ్రి. తెచ్చిన గారు శాలరీ తగ్గించారంట. పిలిచి రావడానికి కూడా నన్ను ప్రపంచ దయచేమని ప్రార్థన చేస్తున్నాం. నేను కూడిన ప్రతి ఒక్కరిని కూడా నన్ను పేరు పేరు దీవించి ఆశించుకుని ఏసునామమున నడిపించున్నాం తండ్రి. ఆమె దేశమే సంపూర్ణ కలిగి కాక ఆ పర్వతండి దేవునికి రావయం అని కుమారుడు వేసి చెప్పి అతనికి అర్థం పరిశుద్ధాత్మ సంపాదం కూడిన మనకు ద్రావిడ సంఘటనలు సకల పరిస్థితులు తీసేది జరగానికి. ఇప్పుడు యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో వర్తమానం ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం నడిపించు కాక.
కానుకలు సమర్పించుకున్న తర్వాత బలారాధనలోకి వెళ్దాము.